యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇంకా మీరు ఏ ఏ సినిమాలకి వర్క్ చేశారు? As you said, I have worked more than 20 films. So I worked with almost అందరు బిగ్ స్టార్స్తో చేశాను. సో మహేష్ బాబుతో, రవితేజతో, జగపతి బాబు గారితో, బాలకృష్ణ గారితో కూడా చేశాను. సో ఇంకా హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఐ వర్క్డ్ విత్ ఆసీన్, ఐ వర్క్డ్ విత్ రాశి, సలోనికి చేశాను. ఇంకా ఆర్తి అగర్వాల్, ఐ థింక్ ఐ స్టార్టెడ్ సోనాలి బేంద్రే. సో చాలామందికి చేశాను. ఇట్స్ బీన్ లిటిల్ వైల్, సో చాలామంది గుర్తు కూడా రారు. శ్రీకాంత్ గారికి కూడా చేశాను ఆఫ్ కోర్స్. చాలా మంది హీరో హీరోయిన్స్కి మీరు వర్క్ చేశారు కదా, ఇప్పటికీ గుర్తు చేసుకుంటే బెస్ట్ మూమెంట్ ఏది అనిపిస్తుంది? బెస్ట్ కాస్ట్యూమ్ ఏంటి? మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ఆల్వేస్ కోట్. అంటే చాలా సినిమాలు చేసినా కానీ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి అండ్ దేశభక్తికి సంబంధించిన ఇట్స్ మూవీ కదా అది. ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అండ్ ఈచ్ అండ్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ టు హీరో హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరికి చేసిన మూవీ ఖడ్గం. సో దట్స్ అ బ్లాక్ బస్టర్ కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ తలుచుకున్నా కానీ, ఆ మూవీ చూసినప్పుడు కానీ. యూనో దర్ ఈజ్ లాట్స్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద క్యారెక్టరైజేషన్. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మీకు ఆ సినిమా గుర్తుండుంటే. సో అన్ని వేరియేషన్స్కి చేయడము ఆ మూవీ అంత సాటిస్ఫాక్షన్. ఎట్ ద సేమ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ నాకు మిగిలిన ఇన్ని సినిమాలు చేయడానికి కూడా ఉపయోగపడింది. సోనాలి బింద్రేకి వర్క్ చేశారు మీరు? ఐ వర్క్డ్ విత్ అందులో షీఈస్ ద మెయిన్ రోల్. అండ్ ఇంకా ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. సో అందరికీ అదే చెప్తున్నాను, టాప్ టు ఎంటైర్ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి చేసిన సినిమా అది. గ్రేట్. అందరికీ కాస్ట్యూమ్స్. అందుకనే అంటున్నాను, ద ఎంటైర్ హోల్ లైక్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ మూవీ అంటారు కదా, దట్ ఈజ్ ఫర్ మీ అది. సో అందుకని నాకు పెద్ద మిగిలిన నేను చేసిన చాలా సినిమాలు కూడా నాకు గుర్తుండవు నిజంగా కూడా. కానీ ఆ సినిమా అనేది ఇట్స్ అ గ్రేట్ మెమొరీ. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ విత్ దట్ మూవీ. అసలు నేను చాలా నేర్చుకున్నాను. సబ్జెక్ట్ కానీ అలా, అంటే టూ మెనీ క్యారెక్టర్స్ కదా, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి చేశాం కదా. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ మూవీ. అండ్ కృష్ణవంశీ గారితో చేయడం అనేది కూడా ఇట్స్ కదా, ఇంకా ఆయనతో వర్క్ చేయడం అంటే కత్తి మీద సాము చేయడం లాంటిది. ఆయన ఎవ్రీ మినిట్ ఆయన కొత్తది అడుగుతారు, సడన్గా అడుగుతారు. సో యువర్ క్యాపబిలిటీస్ అన్నీ బయటికి వస్తాయి ఆయనతో సినిమా చేస్తే. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. మంగ గారు, హీరో హీరోయిన్స్కి సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలంటే కొంత టెన్షన్గానే ఉంటుంది కదా, ఎందుకంటే కాస్ట్యూమ్స్ అనేవి కీ రోల్ పోషిస్తాయి సినిమాలో. ఆన్ స్క్రీన్ కనబడేది ఒకటి కాస్ట్యూమ్, రెండు ఆర్ట్ డైరెక్షన్, వాట్ ఎవర్ దే డూ. ఈ రెండే కనబడతాయి కదా, మిగిలినవన్నీ స్క్రీన్ వెనకాలే. సో ఈ రెండిటికి చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఆర్ట్లో ఏంటంటే ఒకటి అనుకొని వాళ్ళు క్రియేట్ చేసి పెట్టేస్తారు షార్ట్కి ముందే. కానీ మాకు అలా కాదు. అలా అనుకోవడానికి లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉంటాయి, ఆన్ సెట్స్ వచ్చాక కూడా చేంజెస్ ఉంటాయి. ఆ కాస్ట్యూమ్ని ఆ సీన్ అయ్యే వరకు క్యారీ చేయాలి. ఈలోపు హీరో కానీ హీరోయిన్ కానీ సన్నపడతారు, లావ్ అవుతారు. అసలు అంటే అండ్ అందరి కాన్సన్ట్రేషన్ కాస్ట్యూమ్ మీదే ఉంటుంది. బికాజ్ ఫర్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. వాళ్ళ లుక్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ మేకప్, కాస్ట్యూమ్ అనేది ఇంకా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే వెరీ పర్సనల్గా తీసుకుంటారు. మిగిలిన ఆర్ట్ ఎలా ఉంది, నోబడి దే డోంట్ కేర్. ద డైరెక్టర్ విల్ టేక్ కేర్, ద ఆర్ట్ డైరెక్టర్ విల్. బట్ కాస్ట్యూమ్ ఏంటంటే కెమెరామెన్ చూస్తాడు, హీ వాంట్స్ కలర్స్, డైరెక్టర్ వాంట్స్ ద క్యారెక్టరైజేషన్, అండ్ ఆర్టిస్ట్ వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ అందం. సో ఇంతమందికి చాలా ఎక్కువ దృష్టి ఉంటుంది దాని మీద. సో ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే మీరు ఒక బాడీలో మీరు ఒక 10 ఐటమ్స్ మీరు ఇచ్చారు, లైక్ వాట్ ఎవర్, బ్రాస్లెట్ ఆర్ వాచ్, పిన్, వాట్ ఎవర్, చెప్పుల దగ్గర నుంచి ఇన్ని ఇచ్చిన, ఇన్ని పర్ఫెక్ట్గా కుదిరాక కూడా
ఒక చిన్న చైన్ బాగాలేదనో, ఒక చిన్న రింగ్ బాగాలేదనో, ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అంటే మాకు స్ట్రెస్ ఇవ్వడానికి అది చాలా కారణం అవుతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకుని దాని మీద పెర్ఫామ్ చేసే వరకు మీరు అక్కడే ఉంటారా? యా, ఐ యూస్ టు బీ ఆన్ ద సెట్స్ ద హోల్. అంటే Location అప్పుడు లో ఇంకా ఉంటారు. ఇప్పుడు ఒకటి అంటే నేను చేసినప్పటికీ ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చాము. సో వీ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ దెమ్. కానీ ఒక ప్యాటర్న్ అంటే అసలు కాస్ట్యూమ్ డిజైనర్గా ఆల్మోస్ట్ వెరీ ఫస్ట్ డిజైనర్స్ అని చెప్పుకోవచ్చు. అది డైజెస్ట్ చేసుకోవడానికి చాలామందికి కొత్తగా ఉండేది. బికాజ్ వీ సడన్లీ యూనో ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు మేము ఊడిపడ్డాం సెట్లోకి. అది డైజెస్ట్ చేసుకోవడానికి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి కొంచెం కష్టంగా ఉండేది. అండ్ అప్పట్లో అన్ని షాప్స్ ఉండేవి కాదు, ఇప్పుడున్నంత అంటే స్టోర్స్ లేవు, ఫ్యాబ్రిక్ దొరికేది కాదు, వాట్ ఎవర్ మనకున్న ఫుట్వేర్ కానీ జ్యువెలరీస్ ఎనీ యాక్సెసరీస్ కానీ ఇన్ని షోరూమ్స్ అప్పుడు లేవు. సో వెన్ ఐ స్టార్టెడ్, సో ఐ యూస్ టు లిటరల్లీ అంటే ఇంకా వెతకడం ఏది ఎక్కడ దొరుకుతుంది, మాటికి బాంబే పరిగెత్తడం, మాటికి కోల్కతా పరిగెత్తడం, చాలాసార్లు బ్యాంకాక్ వెళ్ళి కొనుక్కోవడం కొన్ని కాస్ట్యూమ్స్. అలా ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఈజీ లైక్ ఇప్పుడున్న కేక్ వాక్ అనేది అప్పుడు లేదు. బట్ ఇప్పటికీ టఫే కాదని నేను అన్నాను. బికాజ్ స్టిల్ నేను ఐ గో టు సెట్స్, ఫ్రెండ్స్ని డైరెక్టర్స్ని కలవడానికి సరదాగా వెళ్తుంటా కదా. స్టిల్ ద డిజైనర్స్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. బట్ ఎంతైనా మాకున్నంత ఇప్పుడు లేదు, ద పర్సంటేజ్ ఈజ్ లెస్. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్. సెలబ్రిటీస్ని, సినీ స్టార్స్ని ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. యా, ముఖ్యంగా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, జ్యువెలరీ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా మీకు మీరు నేను డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ నాది, నేను ట్రెండ్ సెట్టర్ని అని చెప్పుకునేది ఏదైనా ఉందా? మీరు బాబీ మూవీ చూస్తే మహేష్ బాబుది ఆర్తి అగర్వాల్ వాళ్ళిద్దరి సాంగ్ ఒకటి గుర్తుందా మీకు? ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంటుంది టోటల్గా. హీరో హీరోయిన్ ఒకటే డ్రెస్ వేసుకుంటారు, ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, అండ్ ద సెట్ ఆల్సో ఇస్ ద సేమ్ కలర్. సో దట్ ట్రెండ్ స్టార్టెడ్, అది నేను చేసింది 100%. ఆ తర్వాత చాలా సినిమాల్లో మీకు అలాంటి ప్యాటర్న్ కనబడుతుంది. హీరో హీరోయిన్ సేమ్ వేసుకోవడం, డాన్సర్స్ సేమ్ వేసుకోవడం, సెట్ సేమ్ వేసుకోవడం అనేది ఆ సినిమా తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. హీరోస్కి డ్రెస్ డిజైన్ చేయడం ఈజీగా ఉంటుందా లేదంటే హీరోయిన్స్కి ఉంటుందా? 100% హీరోస్కి చాలా ఈజీగా ఉంటుంది. హీరోయిన్స్కి చేయడం అనేది చాలా టఫ్. ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్. చిన్న డిస్కంఫర్ట్ని కూడా తట్టుకోలేరు. అండ్ ఇంకొకటి మనమేమి వాళ్ళతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంది మనకి, క్లయింట్తో ఒక డ్రెస్ చేస్తాము, అది బాగా వచ్చినా బాగా రాకపోయినా నెక్స్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ టైంకి తనని అర్థం చేసుకోవడానికి నాకు ఒక స్పేస్ ఉంటుంది. మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు ఓకే లాస్ట్ టైం ఇది తప్పు జరిగింది, ఓకే ఈసారి మళ్ళీ వీ షుడ్ యూనో. అండ్ తనకు ఒక స్పెసిఫిక్ ఉంటుంది, లైఫ్ లాంగ్ తను అదే పాటిస్తుంది, తన ప్రొఫెషన్ అది. ఇఫ్ షీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ షీల్ బీ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ లైఫ్ టైం. సో అట్లా టు అండర్స్టాండ్ ఎ క్లయింట్ ఈజ్ ఈజీ. ఒక హీరోయిన్తో ఒక సినిమాలో చేసినప్పుడు అంతవరకే తను అర్థం చేసుకొని తన కంఫర్ట్ తెలుసుకునే లోపు సినిమా అయిపోతుంది. సో అండ్ ఆల్సో విమెన్ కొంచెం ఎక్కువ పర్టికులర్గా ఉంటారు అబౌట్ దేర్ మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, హెయిర్ కానీ. సో ఈ 3 డిపార్ట్మెంట్లో కూడా నాకు తెలిసి కాస్ట్యూమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ టఫ్ వర్కింగ్ విత్ దెమ్ 100%. మీ కెరీర్లో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి ఏంటి? అలా పీపుల్ సేస్ లైక్ అంటే యూ డిడ్ వర్క్ అంటే బెస్ట్ వర్క్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ అనేది నాకు పెద్దగా గుర్తులేదు కానీ ఎవ్రీబడి కామెంట్స్
ఓ దేర్ ఆర్ హండ్రెడ్స్, థౌజండ్స్. దట్టు ఇప్పుడు కామన్ మ్యానే టైలర్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఎవరైనా డిజైనర్ దగ్గరికి బొటిక్కి వెళ్ళి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంటేనే దానికి రకరకాల క్వెరీస్ వస్తాయి. బాబా ఇది బాలే అది బాలే అవును. అలాంటిది ఒక హీరోయిన్ కి డిజైన్ చేయడం అంటే చిన్న విషయం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు. అందుకనే ఒక సర్టెన్ తర్వాత ఒక 20+ మూవీస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఐ కాంట్ టేక్ మోర్ స్ట్రెస్ అని అనిపించి ఇంక నేను అక్కడ పాజ్ పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ లేబుల్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ ఫర్ అకేషనల్ వేర్గా నేను ఇంకా బయట క్లయింట్స్కి ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. సో ఐ గెట్ మెనీ వెడ్డింగ్ ఆర్డర్స్. సో అది చేయడం ఎందుకు మొదలుపెట్టాము, ఎందుకు ఇది ఆపాల్సి వచ్చిందంటే బికాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ టూ మచ్ స్ట్రెస్ ఫర్ లాంగ్ టైమ్. సో అందుకని దట్ ఈస్ ద మేజర్ రీజన్.